నిర్గమకాండము 7వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం దేవుని మహత్కార్యాల ద్వారా ఆయన సర్వాధికారాన్ని, ఫరో హృదయ కఠినత్వాన్ని మరియు మోషే అహరోనుల విధేయతను స్పష్టంగా చూపిస్తుంది. దేవుని పిలుపు. దేవుడు మోషేను ఫరో ఎదుట దేవునిగాను, అహరోనును అతని ప్రవక్తగాను నియమించి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించమని ఆజ్ఞాపించెను. అహరోను కర్ర సర్పమొగుట. మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అహరోను కర్రను నేలపడవేయగా అది సర్పమాయెను. ఐగుప్తు మాంత్రికులు కూడా తమ మంత్ర విద్యల చేత అలాగే చేయగా అహరోను కర్ర వారి కర్రలను మింగివేసెను. మొదటి తెగులు. నీళ్లు రక్తంగా మారుట. ఫరో హృదయము కఠినము కాగా దేవుని ఆజ్ఞ చొప్పున అహరోను ఏటి నీళ్ల మీద తన కర్రను చాచగా ఐగుప్తులోని నీళ్లన్నీయు రక్తంగా మారెను. ఏటిలోని చేపలు చనిపోయి ఏరు కంపు కొట్టెను. అయినను ఫరో వారి మాటకు లోబడలేదు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మోషే అహరోనుల వయస్సు. దేవుడు ఫరోతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే వయస్సు 80 సంవత్సరాలు, అహరోను వయస్సు 83 సంవత్సరాలు. ఫరో హృదయ కఠినత్వము. దేవుడు ముందే చెప్పినట్లుగానే ఫరో హృదయము కఠినమాయెను. ఆయన దేవుని అద్భుతములను చూచినను, హెచ్చరికలను వినినను ఇశ్రాయేలీయులను వెళ్ళనీయక లోబడలేదు. మొదటి తెగులు వ్యవధి. ఏటి నీళ్లు రక్తంగా మారిన తరువాత 7 దినములు గడిచెను. ఐగుప్తీయులు తాగడానికి నీళ్లు లేక ఏటి ప్రక్కన నూతులు త్రవ్వుకొనవలసి వచ్చెను. దేవుని తీర్పు. దేవుడు గొప్ప తీర్పుల ద్వారా ఐగుప్తీయులకు తన మహత్కార్యములను, సర్వాధిపత్యాన్ని తెలియజేశాడు. మాంత్రికుల వైఫల్యం. ఐగుప్తు మాంత్రికులు నీటిని రక్తంగా మార్చగలిగినప్పటికీ ఆ తెగులును నివారించలేకపోయారు. పాపపు ఫలితం. హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఫరో మరియు ఐగుప్తు ప్రజలు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. దేవుని మాటకు లోబడకపోవడం తీవ్రమైన నష్టానికి దారితీయును. విధేయత. మోషే అహరోనులు దేవుడు ఆజ్ఞాపించినట్లే భయపడకుండా నెరవేర్చారు. దేవుని ఓర్పు. ఫరోకు దేవుడు అద్భుతం ద్వారా మొదటి అవకాశం ఇచ్చి ఆ తర్వాతే తెగులును పంపాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు మోషే అహరోనుల ద్వారా ఫరో ఎదుట తన మహత్కార్యములను చూపుచు నీళ్లను రక్తంగా మార్చి ఐగుప్తుపై తన సర్వాధికారాన్ని బయలుపరిచెను అనే విషయాన్ని ఈ అధ్యాయం నుండి మనం తెలుసుకోవచ్చు.